మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వేల్పుకొండలో అతి పురాతన విగ్రహం చోరీకి గురైన సంఘటన కలకలం రేపింది. 11వ శతాబ్దానికి చెందినదిగా ప్రాచుర్యంలో ఉన్న పార్శ్వనాథుడు తీర్థకార ఏకశిలా విగ్రహం అపహరణకు గురైంది. మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలోని వేల్పుకొండ గ్రామ శివారులో తుంబురీశ్వర ఆలయం వద్ద చెరువు మధ్యలో ఉన్న పెద్ద గుట్టపై దిగంబర అవతారంలో జైన మతానికి చెందిన 5వ శతాబ్దానికి చెందిన 23వ పార్శ్వనాథుడు తీర్థంకర పురాతన ఏకశిలా విగ్రహం ఉండేది. శుక్రవారం ఉదయం మేకలు మేపటానికి సూరంపల్లి గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి గుట్టపైకి వెళ్లాడు. అక్కడ మేకలను మేపుతున్న అతను విగ్రహం ఉండే చోటుకు వెళ్లగా అక్కడ విగ్రహం కనిపించకపోవడంతో గ్రామస్తులకు తెలుపగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహం ఉండే పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. వేల్పుకొండ మాజీ సర్పంచ్ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుప్త నిధులు తవ్వారని మా పశువుల కాపర్లు అటువైపు వెళ్ళిన వాళ్ళు తెలియజేయడంతో మేము గుర్తించాము. మరి చెరువులో నీళ్లున్నాయి, ఇంతకుముందు కూడా ప్రయత్నం చేశారు, కానీ నీళ్లున్నాయి ఎవరు తీసుకెళ్తారు అని మేము నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ మరి నిన్నటి దినాన మరి గుర్తించడం జరిగింది. మరి గొప్ప విలువైన సంపద ఈ గ్రామంలో బుద్ధుడు, మరి పార్శ్వనాథుడు, వినాయకుడు, ఇలా మరి మేము కాల భైరవుడుగా లేదంటే బాహుబలిగా పిలుచుకున్నటువంటి మరి దేవతల కొండలో కొలువైనటువంటి పార్శ్వనాథుడు దుండగులు మరి నిన్న దినంన మరి ఆ వారం రోజుల క్రితమో 15 రోజుల క్రితమో దొంగిలించినట్టు గుర్తించాము. వీటిని అరికట్టాలంటే ఖచ్చితంగా మరి పోలీసు యంత్రాంగం కొంచెం చొరవ తీసుకొని మేము మా గ్రామ ప్రజలందరి తరఫున చేతులెత్తి వారికి నమస్కారం చేస్తున్నాము.